హలో గ్రాండ్‌మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు రెసిపీ బీరకాయతో బజ్జీ అండి. ఈ చలికాలంలో ఏదైనా ఇదిగా తినాలన్నప్పుడు కారంగా, టేస్టీగా తినాలన్నప్పుడు ఇలాంటివి బాగుంటాయండి. ఇగో ముందుగా బీరకాయలు శుభ్రంగా కడుక్కొని పైన పీల్ తీసి లైట్‌గా దాన్ని ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి. అలాగే నేను 1 కప్పు శనగపిండికి ఒక చిన్న కప్పుతోటి బియ్యపు పిండి తీసుకున్నాను. దీనికి తీసుకుని దాంట్లోనే ఉప్పు, కారం, వాము వేశాను. ఒక చిటికెడు వంట సోడా వేసుకుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని నూనె కాగనిచ్చి ఇది మనం వేసుకోవాలి. నూనె కూడా ఎక్కువ పీల్చలేదు, బాగుంటుంది. ఎందుకంటే వరిపిండి వేసాం కాబట్టి ఇది టేస్ట్ చాలా బాగుంటాయి. అలాగే దోసపిండితో కూడా పునుగులు వేశాను. ఆ దోసపిండిని ముందుగా తీసుకుని నేను దాన్ని కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిటికెడు వంట సోడా వేసి పక్కన పెట్టాను. ఈలోపు బీరకాయ బజ్జీ వేసి తర్వాత అది అయ్యేప్పటికి ఇది నాని ఉంది. చక్కగా ఈ పునుగులు వేసామండి. ఆ రోజు బంధువులు వచ్చారు అనుకోకుండా టిఫిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కొద్దిగా ఉంది చాలని చెప్పి ఈ 2 రకాల వెరైటీ చేశాను. ఈ పునుగులకి మిర్చి చట్నీ, బజ్జీ మిర్చి చట్నీతో వాళ్ళు టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా ఈ బాండిలో నూనె వేడి చేసుకుని వేడైన తర్వాత ఇలాగా ముందు బీరకాయ బజ్జీ వేసే తర్వాత ఇప్పుడు నూనె కూడా వేసుకోండి. ఇవి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుని తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా లైక్ చేస్తారు. బీరకాయ బజ్జీ ఏంటంటే వెరైటీగా ఉంటుంది. ఎక్కువ బంగాళదుంప, అరటికాయ అవే చేస్తారు కదా. ఇది బీరకాయ బజ్జీ వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా ఒకసారి తింటే కనుక మడి చేసి తింటారు. ఇది ఎలా ఉందని చెప్పి ట్రై చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. మీకు తెలియదు కదా పిల్లల చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి ఈ రెసిపీ వీకెండ్స్ అలా చేసుకుందుకు బాగుంటుందండి. ఎవరైనా వచ్చినప్పుడు లేదా పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో చేసుకునే రెసిపీ. దోశలు వేయడం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టపడతారు. నేను బజ్జీ మిర్చి చట్నీ లేదా ఏ చట్నీ అయినా చేసుకోవచ్చండి. నేను అల్లం చట్నీ కానీ, బజ్జీ మిర్చి చట్నీ కానీ, టమాటా చట్నీ కూడా బాగుంటాయి. సరే అవైలబుల్గా బజ్జీ మిర్చి చట్నీ ఉందని అది వేసి సర్వ్ చేసండి. మా వాళ్ళందరికీ చాలా నచ్చాయి. చాలా చాలా బాగున్నాయని టేస్ట్ అని చెప్పి అన్నారు. బయట కొన్న పునుగులను వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసే కామెంట్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి.